వెల్కమ్ టు సిటీ లైట్స్. ఇవాళ నేను కేఎస్ఏసి కేరళ సంజీవని ఆయుర్వేదిక్ సెంటర్లో ఉన్నాను. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ పైల్స్ అండ్ ఫిస్టులా. జనరల్గా కొంతమంది అవగాహన లేక ఈ ప్రాబ్లమ్స్ని నెగ్లెక్ట్ చేస్తే మరికొంతమంది మాత్రం సిగ్గుతో ప్రైవేట్ పార్ట్స్ అని చెప్పి ఈ ప్రాబ్లమ్స్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఏదేమైనా నెగ్లెక్ట్ చేయడం వల్ల అసలు ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఈ ప్రాబ్లమ్స్ అన్నది ఎందుకు వస్తాయి, ఆయుర్వేదంలో వీటికి పరిష్కారం ఏంటి, ఈ ప్రాబ్లమ్స్ గురించి మనం చర్చిద్దాం. ప్రస్తుతం నాతో ఉన్నారు డాక్టర్ వెంకటేశ్వర్లు. హలో డాక్టర్. చాలామంది నెగ్లెక్ట్ చేసే ప్రాబ్లం అని చెప్పాలండి ఇది పైల్స్ అండ్ ఫిస్టులా. అసలు పైల్స్ అండ్ ఫిస్టులా ప్రాబ్లమ్స్ గురించి చెప్పండి ఏంటి? జనరల్గా పైల్స్ అంటే ఒక బాల్ లైక్ స్ట్రక్చర్ అనమాట. సో మనం వాటిని వాడుక భాషలకు వచ్చేసరికి అర్షమూలలు అంటే అంటుంటారు బయట. సో అక్కడ ఎట్లా అంటే మలద్వారంలో ఏదైనా ఒత్తిడి పెరిగినప్పుడు జనరల్గా మలద్వారం లోపల రక్తనాళాలు ఉంటాయి. అవి మనకు ఆ ఏరియాలో రక్తం సరఫరా చేస్తూ ఉంటాయి అనమాట. అంటే ఆ ఏరియాలో పోషణ కోసం యూజ్ అవుతూ ఉంటాయి. జనరల్గా అవి అందరికీ ఉంటాయి. కాకపోతే ఎప్పుడైతే వాటి మీద ఒత్తిడి పెరుగుతుందో అవి బాల్ లాగా లోపల నుంచి సాగడం జరుగుతుంది అనమాట. వాటిని మనము అర్షమోళ్ళని వాటిని పై భాషలో వచ్చేసరికి వాటికి హిమోరాయిడ్స్ అని అంటూ ఉంటారు. అవి రెండు రకాలుగా ఉంటాయి, ఇంటర్నల్ హిమోరాయిడ్స్, ఎక్స్టర్నల్ హిమోరాయిడ్స్ అని. ఇంటర్నల్ హిమోరాయిడ్స్ వచ్చేమో మలద్వారం లోపల ఉంటాయి అనమాట. అవి ఎట్లా అంటే మోషన్ పాస్ చేసినప్పుడు ఓన్లీ మనకి పేషెంట్ కంప్లైంట్ చెప్పడం ఎట్లా అంటే ఓన్లీ రక్తం పడడం అట్లా చెప్తూ ఉంటాడు, లేదంటే బయటికి రావడం లోపలికి పోవడం జరుగుతూ ఉంటుంది. వాటిని ఇంటర్నల్ హిమోరాయిడ్స్ అంటారు. ఎక్స్టర్నల్ హిమోరాయిడ్స్ అంటే బయట స్కిన్ ద్వారా ఉంటాయి అనమాట. జస్ట్ అవి స్కిన్ మనకు తగులుతూ ఉంటుంది. జనరల్గా ఇది యానస్ అనమాట. ఈ మలద్వారం లోపల రక్తనాళాలు ఉంటాయి. ఇలా ప్రెషర్ పడినప్పుడు ఈ మలద్వారం రక్తనాళాలు అంటే బయటికి ఇలా సాగడం జరుగుతుంది అనమాట. వీటినే మనకి హిమోరాయిడ్స్ అంటూ ఉంటాము. సో ఫిస్టులా వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుంది. ఎట్లా అంటే మలద్వారం బయట ఒక చిన్న హోల్ పడుతుంది అనమాట. అక్కడ నుంచి చీము వస్తూ ఉంటుంది. ఆ హోల్ అనేది మలద్వారం లోపల కూడా కనెక్షన్ ఉంటుంది. అంటే ఈ హోల్ అనేది ఆ ట్యూబ్ ద్వారా నెమ్మదిగా వెళ్ళి ఆ మలద్వారం లోపల కూడా ఇంకో చిన్న కనెక్షన్ ఏర్పడుతుంది అనమాట. సో ఈ బయట లోపల రెండు ప్రాంతాలని కలుపుతూ ఒక చిన్న ట్యూబ్ లాంటి ఉంటుంది. దాన్నే మనం ఫిస్టులా అంటాము. అది మనకు ఆ ఏరియాలో ఏర్పడుతుంది కాబట్టి దాన్నే ఫిస్టులా అయినాను అంటారు. ఆయుర్వేద భాషలు వచ్చేసి దాన్నే భగంధరం అని, వాడుక భాషలు వచ్చేసరికి లూటీ అంటారు. పైల్స్ అండ్ ఫిస్టులా రావడానికి కారణాలు ఏంటంటారు డాక్టర్? పైల్స్ రావడానికి ముందు ఒత్తిడి కారణం అని చెప్పాం కదండి. సో ఒత్తిడి రావడానికి ముందు మలబద్ధకం అనమాట. అంటే మోషన్ సరిగా ఫ్రీగా లేకపోవడము, ఎక్కువసేపు స్ట్రెయిన్ చేయడము. అంటే మనకి మోషన్ సరిగా ఫ్రీ ఉండట్లేదంటే తీసుకునే ఆహారపు అలవాట్లు ఎక్కువగా జంక్ ఫుడ్స్ అవి ఎక్కువగా ఉండడము, ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉండడము, నాన్ వెజ్ కానీ లేట్ నైట్ ఫుడ్ తీసుకోవడము, అండ్ టైంకి లేకుండా అంటే తినగానే ఆకలి కాకముందే మళ్ళీ డంప్ చేయడం. దానివల్ల ఏమవుతుందంటే జీర్ణక్రియ అనేది సరిగా ఉండదు. సో తిన్న ఆహారం సరిగా అరగదు కాబట్టి మోషన్ పాస్ చేసేటప్పుడు కొంచెం స్ట్రెయిన్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇది గ్రాడ్యువల్గా అంటే ఒక్కసారిలో జరగదు. సో గ్రాడ్యువల్గా మోషన్ పాస్ చేసినప్పుడు గట్టిగా స్ట్రెయిన్ చేయడము అండ్ వెళ్ళే స్టూల్ కూడా కొంచెం హార్డ్గా ఉండడం వలన ఆ ఏరియాలో ఎప్పుడైతే మనకు ప్రెషర్ పెరుగుతుందో ఆ మలద్వారం రక్తనాళాన్ని సాగడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఒక కారణంగా చెప్పొచ్చు. ఇంకోటి కంటిన్యూస్ సిట్టింగ్, దానివల్ల కూడా ఏమవుతుందంటే ఆ ఏరియాలో ప్రెషర్ ఎక్కువ పడుతూ ఉంటుంది. అది కూడా ఒక కారణము. అండ్ ప్రెగ్నెన్సీలో వచ్చేసరికి ఏంటంటే బేబీ యొక్క వెయిట్ అనేది వెనక రెక్టం మీద పడుతుంది కాబట్టి సో వాళ్ళు కూడా కాన్స్టిపేషన్ అనేది కామన్ ఫ్యాక్టర్. ఇంకోటి ప్రొజెస్ట్రాన్ యొక్క హార్మోన్ యొక్క ఇది ఎక్కువగా ఉంటుంది అనమాట దాని యొక్క. సో దానివల్ల కూడా మనకి ఆ హిమోరాయిడ్స్ అనేవి, పైల్స్ అనేవి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఫిస్టులా వచ్చేసరికి మాత్రము మలద్వారం లోపల ఆల్రెడీ చీలుక అంటే ఫిషర్ కానీ పైల్స్తో కానీ బాధపడుతూ ఉండడము అట్లా ఉన్నప్పుడు, లేదు మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఈకోలే, క్లెప్సిల్ లాంటి బ్యాక్టీరియా అంటే మనం జంక్ ఫుడ్స్ అవి ఎక్కువ తీసుకోవడము, బయట స్పైసీ ఫుడ్స్ తింటూ ఉంటాం కదా, తిన్నప్పుడు దాంట్లో ఏదైనా ఈకోలే, క్లెప్సిల్ లాంటి బ్యాక్టీరియా ఉన్నప్పుడు మోషన్ పాస్ చేసినప్పుడు ఆ బ్యాక్టీరియా అనేది యానస్ ద్వారా పాస్ అవుతూ ఉంటుంది అనమాట. సో జనరల్గా ఏంటంటే మనకి ఫిస్టులాలో మలద్వారం లోపల చిన్నగా అంటే యానల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. అవి మనకి సిక్రేషన్కి ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట. సో ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్ అనేది యానల్ గ్లాండ్ పాస్ అవుతూ ఉంటుందో అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినప్పుడు మనకి బయట అనేది చిన్న హోల్ లాగా ఏర్పడేసేసి యాప్సిస్ లాగా ఫామ్ అయ్యి అది బర్స్ట్ అయిపోయి దాని నుంచి చీమ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఫిస్టులా వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మలద్వారం లోపల యానల్ గ్లాండ్ అనేది ఉంటుంది అనమాట. అది అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ ట్రావెల్ అయిపోయి ఇట్లా యాప్సిస్ లాగా ఫామ్ అయ్యి బయటికి బర్స్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకి హోల్ ఏర్పడుతుంది మలద్వారం చుట్టుపక్కల, అక్కడ నుంచి చీమ్ వస్తూ ఉంటుంది అనమాట. ఈ చీమ్ ఉన్న ప్రాంతం నుంచి ఒక చిన్న ట్రాక్ అనేది మలద్వారం లోపలికి ఏర్పడతా ఉంటుంది. దీన్ని మనం ఫిస్టులా అంటాం. అసలు ఇవి ఎలా ఏర్పడతాయి? పైల్స్ వచ్చేసరికి చెప్పాను కదా. సో ఫస్ట్ స్టేజ్లో మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఏమి అంటే ఓన్లీ థింగ్ పేషెంట్ మోషన్ పాస్ చేసినప్పుడు జస్ట్ బ్లీడింగ్ అనేది ఉంటా ఉంటుంది అంతే. సో ఎప్పుడైతే మనకు ఒత్తిడి పెరుగుతూ ఉంటుందో ఆ ఒత్తిడి పెరిగే బట్టి లోపల నుంచి మాంసం అనేది బయటికి రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే చిన్న బుగ్గలాగా బయటకు వస్తూ ఉంటుంది. ఇట్లా మనకు పైల్స్ అనేవి ఎక్కువగా ఒత్తిడి కారణం వల్ల ఏర్పడుతూ ఉంటుంది. ఫిస్టులా వచ్చేసరికి మాత్రము జస్ట్ యానల్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ అనేది నెమ్మదిగా ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. యానల్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ అట్లనే కంటిన్యూ చేసేసి బయటికి చిన్న హోల్ లాగా ఏర్పడి అంటే ఒక్కొక్కసారి కొందరికి పింపుల్ లాగా ఏర్పడుతుంది, కొందరికి పెద్ద గడ్డలాగా మారిపోతుంది అనమాట. మారిపోయి అది బర్స్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. బర్స్ట్ అయిపోయి దాని నుంచి చీమ్ వచ్చేస్తూ ఉంటుంది.
సో ఫస్ట్ దాంట్లోకి వెళ్ళి చీమంతా కారిపోయిన తర్వాత నొప్పి తగ్గిపోయినట్టుగా మూసుకుపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి ఒక జస్ట్ 1-2 మంత్స్లోనే మళ్ళీ ఓపెన్ అయ్యి అక్కడ నుంచి చీమ వస్తూనే ఉంటుంది అనమాట. సో మళ్ళీ ఏదైనా పరీక్షకు వెళ్ళినప్పుడు మాత్రము ఆ బయట హోల్ నుంచి లోపల హోల్కి చిన్న ట్రాక్ లాగా కనెక్షన్ ఉంటుంది. సో అలా మనకి ఫిస్టులా అనేది ఏర్పడుతుంది. ఓకే, లక్షణాలు ఏ విధంగా ఉంటాయండి? పైల్స్లో లక్షణాలు కానీ ఫిస్టులాలో లక్షణాలు కానీ? అంటే పైల్స్లో ఫిస్టులలో లక్షణాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పైల్స్ చూసినట్లయితే సో ఇది మనకు యానల్ కెనాల్ అనమాట. ఎట్లా అంటే మనకి మలద్వారం లోపల ఫస్ట్ సిమ్టమ్ పైల్స్లో వచ్చేసేసి రక్తం పడడం. మోషన్కి వెళ్ళినప్పుడు పెయిన్ అలాంటి సిమ్టమ్స్ ఏం లేకుండా రక్తం అనేది పడుతూ ఉంటుంది అనమాట. అంటే మోషన్ వెళ్ళగానే ఇట్లా ఫ్రాంక్ లాగా ఇట్లా చిట్టినట్టుగా బ్లడ్ పడుతుంది. అది పైల్స్లో లక్షణంగా చెప్తారు. దీంట్లో నొప్పి కానీ మంట కానీ అది ఏం కనిపించదు. సెకండ్ డిగ్రీ పైల్స్కి వచ్చేసరికి లోపల మోషన్ పాస్ చేసినప్పుడు చిన్న బుగ్గ లాంటిది బయటకు వచ్చేసేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, అది సెకండ్ డిగ్రీ. థర్డ్ డిగ్రీలో బుగ్గ లాంటిది వెళ్తూ ఉంటుంది. పేషెంట్ ప్రెస్ చేస్తేనే లోపలికి వెళ్తుంది, అదర్వైజ్ అలానే ఉండిపోతుంది అనమాట. ఫోర్త్ డిగ్రీలో పైల్స్ అనేవి కంప్లీట్గా బయటనే ఉండిపోతాయి. ఇవి ఇంటర్నల్ పైల్స్. ఎక్స్టర్నల్ పైల్స్కి వచ్చేసరికి మలద్వారం బయటనే స్కిన్ లాగా మనకి ఇట్లా చిన్న చిన్న ముడతల్లాగా తగులుతూ ఉంటాయి అనమాట. వాటిని ఎక్స్టర్నల్ పైల్స్ అంటారు. ఓకే, సో పైల్స్లో ఇలా ఉంటాయి లక్షణాలు, లోకల్ లక్షణాలు. అదేవిధంగా మ్యూకస్ డిశ్చార్జ్, మోషన్ పాస్ చేసినప్పుడు కొంచెం మ్యూకస్ లాంటిది పడడం అనేది, లేదంటే ఆ చుట్టుపక్కలంతా దురదగా ఉండడము, ఇది అనేది పైల్స్లో కనిపిస్తూ ఉంటాయి. ఫిస్టులా వచ్చేసరికి మాత్రము ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు బయట లోపల నుంచి ఇన్ఫెక్షన్ ఇలా స్ప్రెడ్ అయిపోయి ఇలా హోల్ పడిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ నుంచి కంటిన్యూస్గా పస్ అనేది కారుతూ ఉంటుంది పేషెంట్కి. ఓకే, సో పేషెంట్కి ఎట్లా అంటే ఫస్ట్ ఏర్పడే ముందు నొప్పి, మంట, ఈ ఏరియా అంతా వాపు, ఒక్కోసారి చలి జ్వరం కూడా రావడం జరుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే బర్స్ట్ అయ్యి ఓపెన్ అయిపోతుందో దాని నుంచి చీమంతా కారిపోతుంది. అప్పుడు పేషెంట్కి ఎలాంటి పెయిన్ కానీ అట్లాంటి కానీ ఏం చెప్పడు. ఓన్లీ థింగ్ మోషన్ పాస్ చేసినప్పుడు ఆ ఏరియాలో చూసుకున్నప్పుడు కొంచెం ఏదో డిశ్చార్జ్ లాగా అనిపిస్తూ ఉంటుంది, తడిగా అనిపిస్తూ ఉంటుంది. ఫ్రాంక్గా చూస్తే ఒక్కోసారి మనకి క్లియర్గా పస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఫిస్టులాలో ఈ విధంగా ఉంటాయి లక్షణాలు. డాక్టర్, ఇది ఎలా డయాగ్నోసిస్ చేయాలంటారు? సో పైల్స్లో వచ్చేసరికి ప్రాక్టోస్కోపీ అనే ఒక పరీక్ష విధానం ఉంటుంది. సింపుల్, పేషెంట్ రాగానే చిన్న ఎగ్జామినేషన్, లోకల్ జెల్ పెట్టేసేసుకొని చిన్న స్కోప్ ఉంటుందన్నమాట. ఆ ఇన్స్ట్రుమెంట్ మనకి యానస్లోకి ఇన్సర్ట్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు పైల్స్ అనేవి ఏ స్టేజ్లో ఉన్నాయి ఏంటనే క్లియర్గా చెప్పేయచ్చు. సో దాంట్లో మన దగ్గర ఏంటంటే డిజిటల్ ప్రాక్టోస్కోప్ ఉంది కేఎస్ఏసి హాస్పిటల్ వాళ్ళ దగ్గర. దాంట్లో ఏంటంటే మనకు పేషెంట్ క్లియర్గా చూపించేస్తాం. అంటే ల్యాప్టాప్లో మనం ఆల్మోస్ట్ పిక్స్ అని కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే కొలనోస్కోపీలో ఎలా అయితే ఇమేజెస్ వస్తాయో సింపుల్ ప్రాక్టోస్కోపీలో కూడా ఓపీలోనే మనకు దాని స్టేజెస్ ఏంటి, ఎలా ఉన్నాయి, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, యానల్ పాలిప్స్ కానీ అట్లాంటివి ఉన్నాయి క్లియర్గా మనకు తెలిసిపోతూ ఉంటుంది. పేషెంట్కి ఇంకేమన్నా కావాల్సి వచ్చినప్పుడు మాత్రం కొలనోస్కోపీ అట్లాంటివి అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో పైల్స్కి ఈ విధమైన టెస్టులు చేస్తారు. ఫిస్టులాకి వచ్చేసరికి మాత్రము ఫిస్టులోగ్రామ్ అంటారు. ఓకే, అంటే ఎక్స్రే ఫిస్టులోగ్రామ్ అంటారు. లోపలికి డై పుష్ చేసి ఎక్స్రే తీస్తారనమాట. దీనివల్ల ఏంటంటే మనకు ట్రాక్ ఎలా ఉంది ఏంటి అనేది మనకి ఇస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొత్తగా కొన్ని టెక్నిక్స్ వచ్చినాయి. ఫిస్టులోగ్రామ్ కంటే కూడా ఎండో యానల్ స్కాన్, మలద్వారం లోపల స్కాన్ చేయడం జరుగుతుంది. ఎలాగైతే మనకు పొట్టకు స్కాన్ చేస్తారో సో అలా మలద్వారం లోపల స్కాన్ చేసినప్పుడు ట్రాక్ సైజ్ ఎంత ఉంది, లోపల మలద్వారం లోపల ఓపెనింగ్ అనేది లోపలికి ఉందా బయటిగా ఉందా, లేదు ఫర్దర్గా ఇంకా వేరే ట్రాక్స్ ఏమన్నాయా, సింగిల్ ట్రాకా అనేది, ఫిస్టులా యొక్క రామిఫికేషన్ ఎలా ఉంది ఏంటి అనేది మనకి ఎండో యానల్ స్కాన్లో తెలిపోతుంది అనమాట. కొన్ని కాంప్లికేటెడ్ ఫిస్టులాస్ ఉంటాయి. ఒకసారి ఆల్రెడీ 2-3 సార్లు సర్జరీస్ చేయించుకొని పెద్ద ఓపెనింగ్స్ అట్లా ఉన్న కేసులో ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ ఉంటుందన్నమాట. సో దానికి వెళ్ళినప్పుడు మనకి దాంట్లో క్లియర్గా తెలిసిపోతుంది. ఆయుర్వేదంలో దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్? జనరల్గా ఏంటంటే దీనికి ఆయుర్వేదంలో మంచి చికిత్సలు ఉన్నాయన్నమాట. సో పైల్స్కి వచ్చేసరికి మనకి క్షారపాఠనం అనేటువంటి కొత్త టెక్నిక్ వచ్చింది. క్షారపాఠనం అంటే పేషెంట్కి అంటే ఎలాంటి సర్జరీ కానీ, ఎలాంటి రక్తం రాకుండా, నొప్పి లేకుండా, మంట లేకుండా సింపుల్ ప్రొసీజర్. ఎట్లయితే మనకు పైల్ మాస్ ఏదైతే చెప్పాను కదా ఇందాక, లోపల చిన్న మాంసం లాంటిది బయటకు వస్తూ ఉంటుందని. సో ఆ ఏరియాలో ఏదైతే మనకు మాంసం బయటకు వస్తుందో దాని మీద ఒక మెడిసిన్ అప్లై చేయడం జరుగుతుంది అనమాట. అది క్షారం, ఆల్కలైన్ బేస్, అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్. అది అప్లై చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఆ మాస్ అనేది బ్లాక్ కలర్ అవుతుంది, మొత్తం కంప్లీట్గా ఎండిపోయినట్టు అయిపోద్ది అనమాట. ఒక 1 మంత్లోనే కంప్లీట్గా అది షెడ్ ఆఫ్ అయిపోయి మనకు కంప్లీట్గా ఊడిపోతూ ఉంటుంది. అది మనం పైల్స్లో చేస్తూ ఉంటాం. సో మోడర్న్ సర్జరీ ఎందుకు ప్రాబ్లం వస్తూ ఉంటుంది పైల్స్లో అంటే, మోడర్న్ సర్జరీలు చేయాల్సి వచ్చినప్పుడు పేషెంట్కి స్పైనల్ ఎనస్థీషియాలో దాన్ని కంప్లీట్గా ఆ మాస్ అంతా తీసేసుకొని ఎక్సిషన్ చేయాల్సి వస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే పేషెంట్కి మోషన్ హోల్డ్ చేయలేడు. ఫ్యూచర్లో స్పింక్టర్ మెకానిజం దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో పేషెంట్ మోషన్ పాస్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఎక్కువసేపు హోల్డ్ చేయలేడు అనమాట. సో బయట ఉన్నాడు, మోషన్ పాస్ చేయాలనిపిస్తుంది, బట్ ఎక్కువసేపు హోల్డ్ చేయలేడు, ఇంటికి పోయేదాకా కూడా ఆపుకోలేడు. అలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ రికరెన్స్ రేట్ ఎక్కువ హెమరాయిడ్స్లో.
బట్ క్షారపాట్నంలో ఏంటంటే మనకి వెరీ సింపుల్గా లోకల్ ప్రొసీజర్. పేషెంట్ మార్నింగ్ వస్తే ఒక 2 అవర్స్లో ఇమీడియట్గా ఇంటికి పంపించేయచ్చు. క్షారపాట్నం అనే ఒక టెక్నిక్ ఉందన్నమాట. సో తర్వాత మీకు దాని రిజల్ట్ 1 మంత్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో నెమ్మదిగా అది షెడ్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది అనమాట. తర్వాత మనం చూసినట్లయితే అసలు అక్కడ హెమరాయిడ్ అనేది కనిపించదు. ఓకే, సో క్షారపాట్నం చేసినట్లయితే మనం దాన్ని కంప్లీట్గా చేసేసుకోవచ్చు. సో ఫిస్టులాకి వచ్చేసరికి మాత్రము మనకి బయట హోల్ ఉంటుంది కదండి. సో దాని నుంచి మనకి మోషన్కి వచ్చే మార్గంలోకి ఎక్కడైతే హోల్ ఉందో ఆ రెండింటిని ఉన్నటువంటి ట్యూబ్ని అంతా కూడా మనం పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేసేసి క్షారసూత్ర అనేటువంటి ఒక మెడికేటెడ్ థ్రెడ్ ఉంటుందన్నమాట. సో అది వేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే అది గ్రాడ్యువల్గా మనకి లోపల నుంచి బయటికి స్లోగా కట్ అవుతూ అండ్ బ్యాక్ నుంచి హీల్ అవుతూ కంప్లీట్గా నెమ్మదిగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే అక్కడ ఉన్న స్పింక్టర్ మెకానిజం అనేది దెబ్బతినదు. పేషెంట్ తన యాక్టివిటీస్ అనేటివి చేస్తూనే ఉండొచ్చు. అండ్ ఇప్పుడు చెప్పాను కదా, పేషెంట్ మోషన్ హోల్డ్ చేయలేని పరిస్థితి అంటే మోడర్న్ సర్జరీకి వెళ్ళినప్పుడు అట్లాంటి కాంప్లికేషన్స్ అనేవి ఏం లేకుండా హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. జనరల్గా ఈ మోడర్న్ సర్జరీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే అంటే మళ్ళీ అది ఎందుకని వస్తుందంటారు మోడర్న్ సర్జరీ చేయించుకున్నాక? ఇక్కడ చూడండి ఒకసారి. సో జనరల్గా ఏంటంటే ఇది ఫిస్టులా అనమాట. సో ఇది క్షారసూత్ర విధానం మన ఆయుర్వేదంలో చేస్తాం. ఈ బయట హోల్ ఉంటుంది, ఇలా లోపల కూడా ఇంకొక హోల్ ఉంటుంది అనమాట. ఈ రెండింటిని మనం ఫైండ్ అవుట్ చేసేసి ఇలా థ్రెడ్ వేయడం జరుగుతుంది. ఈ థ్రెడ్ని మనం వీక్లీ వన్స్ మారుస్తూ ఉంటాం. దానివల్ల ఏంటంటే థ్రెడ్ అనేది కిందికి జరుగుతూ వచ్చేసి కంప్లీట్గా కట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా ఫిస్టులా అనేది కంప్లీట్గా హీల్ అయిపోతుంది. మోడర్న్లో సర్జరీ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఈ ట్రాక్ అంతా కూడా కట్ చేసి పడేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే స్పింక్టర్ మెకానిజం ఉంటుంది. ఇవి స్పింక్టర్స్ ఇవి. సో ఈ స్పింక్టర్ మెకానిజం దెబ్బతిన్నట్లయితే అంటే మోడర్న్ సర్జరీలో కట్ చేసినప్పుడు ఈ స్పింక్టర్ని క్రాస్ చేస్తూ వెళ్తుంది కాబట్టి ఈ దెబ్బతినే అవకాశం ఉంటుందన్నమాట స్పింక్టర్ మెకానిజం. సో దానివల్ల ఏంటంటే పేషెంట్ మోషన్ హోల్డ్ చేయలేని పరిస్థితి వస్తూ ఉంటుంది. ఇంకొకటి వూండ్ చాలా పెద్దగా పడిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్ సైజ్ పెద్దగా ఉందనుకోండి, ఆ ఏరియాలో నుండి ఫిస్టులా ట్రాక్ మొత్తం లేపేయాలంటే అక్కడ ఉన్నటువంటి కుషన్, యానల్ కుషన్ అంటారు, ఆ బల్క్ మజిల్ అంతా పోతున్నాడు. పేషెంట్ కూర్చున్నప్పుడు కొంచెం ఇట్లా వంపుకులాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే పేషెంట్ హాస్పిటలైజేషన్ అవసరం పడుతుంది ఎక్కువ రోజులు, తన యాక్టివిటీస్ తను చేసుకోలేడు, పెయిన్ ఉంటుంది అని ఉంటాయి అనమాట. సో క్షారసూత్ర విధానం ఏంటంటే సింపుల్గా పేషెంట్ మనం జస్ట్ లోకల్ అనెస్థీషియాలో ఇక్కడే ఇంజెక్షన్ ఇచ్చేసేసి దీన్ని ఫైండ్ అవుట్ చేసేసి థ్రెడ్ వేస్ట్ చేసినట్లయితే తన యాక్టివిటీస్ తను చేస్తూనే ట్రీట్మెంట్కి రావచ్చు అనమాట. అండ్ రికరెన్స్ ఆల్మోస్ట్ 99% సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే కొంతమందికి చాలా సివియర్గా ఉంటుంది కదండి, అండ్ వాళ్ళకి ఎంత టైం పడుతుంది? మీరు 1 వీక్లో అన్నారు, జనరల్గా వాళ్ళకి ఎంత టైం పడుతుంది? జనరల్గా హిమరాయిడ్స్లో మనకి ఫస్ట్ డిగ్రీకి అసలు అవసరం లేదు. ఫస్ట్ డిగ్రీ పైల్స్ అంటే ఓన్లీ రక్తం పడుతూ ఉంటుంది కదా, వాళ్ళకైతే ఈ ప్రొసీజర్ అవసరం లేదు. సింపుల్ మెడికేషన్ ద్వారా తగ్గించేయచ్చు. ఆల్మోస్ట్ సెకండ్ డిగ్రీ కూడా మనకు మెడిసిన్స్తోనే తగ్గిపోతుంది అనమాట. అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కొన్ని ఇస్తాము, అవి యూజ్ చేసినట్టు తగ్గిపోతూ ఉంటుంది. ఓన్లీ మనం చేసే ప్రొసీజర్ వచ్చేసి ఓన్లీ 3rd డిగ్రీ కేసులోనే ఎక్కువ చేస్తాం. 2nd అండ్ 3rd డిగ్రీ కేసులలో మనం ఈ క్షారపాట్న విధానం అనేది చేస్తూ ఉంటాం అనమాట హిమరాయిడ్స్కి. 4th డిగ్రీలో వచ్చేసరికి మాత్రం కంప్లీట్గా బయటనే ఉంటాయి కాబట్టి వాటికి ఎట్లయినా క్షారసూత్ర అప్లై చేసేసి వాటిని మనం తీసేయడం జరుగుతుంది అనమాట. సో ఈ డిగ్రీని బట్టి మనకి ఏ ట్రీట్మెంట్ ఎంచుకోవాలనేది బట్టి ఉంటుంది. చెప్పాను కదా, 1st అండ్ 2nd డిగ్రీకి అయితే జనరల్గా మెడిసిన్స్ సరిపోతాయి. 3rd అండ్ 4th డిగ్రీలో మాత్రమే ఈ ప్రొసీజర్ అనేది అవసరం పడుతుంటుంది. ఫిస్టులాలో మాత్రము లెంత్ను బట్టి టైం పడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్ అంటే బయట ఓపెనింగ్ వెరీ నియర్ టు ద యానస్, మలద్వారం జస్ట్ పక్కనే ఉందనుకోండి, అప్పుడు ట్రాక్ యొక్క లెంత్ కూడా తక్కువగా ఉంటుంది. సో మనం ఈజీగా వేయచ్చు అండ్ అది కట్ అవ్వడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుంది. అలా కాకుండా ఓపెనింగ్ అనేది బయట ఎక్కడో చాలా బటక్ మీద ఏర్పడింది అనుకోండి, అక్కడ నుంచి అక్కడికి ట్రాక్ ఆల్మోస్ట్ 7 to 8 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్ అలా ఉంటుంది అనమాట. అలా ఉన్నప్పుడు మనకి ఎక్కువ టైం పడుతూ ఉంటుంది. సో అలా ట్రాక్ యొక్క లెంత్ని బట్టి పేషెంట్కి మల్టిపుల్ ఓపెనింగ్స్ ఉన్నప్పుడు దాన్ని బట్టి మనకి టైం టేకింగ్ అనేది డిపెండ్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ టైము, తక్కువగా ఉన్నప్పుడు తక్కువ టైం పడుతూ ఉంటుంది. ఓకే, జనరల్గా ఈ పైల్స్ అండ్ ఫిస్టులా అనేది ఒకదానికొకటి రిలేటెడ్గా ఉంటుందా అండి? లింక్ ఏదన్నా ఉందా వీటికి? సో జనరల్గా ఏంటంటే అంటే మేము చూస్తున్న దాన్ని బట్టి చూస్తే ఫిస్టులా అనేటివి ఏంటంటే ఎక్కువగా మలద్వారంలో ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్తో సఫర్ అయిన వాళ్ళకి, అంటే పైల్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, ఫిషర్స్ కానీ లేకపోతే ఆల్రెడీ లోపల ఊకే మంట లాంటిది రావడము, ప్రాక్టైటిస్ అంటారు, అలాంటిది ఏర్పడిన వాళ్ళకి ఏంటంటే ఈజీగా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫిస్టులా అనేది వస్తుంది అంటే ఈ పైల్స్ ఉన్న వాళ్ళకి ఫిస్టులా ఉండే అవకాశం అనేది కొంచెం వరకు ఉంటుంది. బట్ ఫిస్టులా ఉన్న వాళ్ళకి పైల్స్ రావడం అట్లా అయితే ఉండదు. బట్ పైల్స్తో సఫర్ అయిన వాళ్ళకి మాత్రం కొంచెం వరకు మనకు ఫిస్టులా ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. డాక్టర్, ఇప్పుడు ఫిస్టులాలో ట్రాక్ అన్నది ఎక్కువగా ఉంటే కనుక లెంత్ మనం చూసుకున్నట్టయితే ట్రీట్మెంట్ ప్రొసీజర్ కూడా పెరుగుతుందా అండి? యా, సో దీంట్లో కొంచెం అడ్వాన్స్ టెక్నిక్ వచ్చిందనమాట. ఇంతకుముందు క్లాసికల్ టెక్నిక్ ఎట్లా అంటే బయట ఎక్కడో హోల్ ఉన్నా కానీ అక్కడ నుంచి అక్కడికి థ్రెడ్ వేసేవారు. దానివల్ల ఏంటంటే పేషెంట్ 6 నెలలు 8 నెలలు 9 నెలలు అట్లా కూడా ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉంటుంది అనమాట. అంటే లెంత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల. సో ఇప్పుడు ఏంటంటే దాంట్లో కొత్త టెక్నిక్ వచ్చింది, ఇఫ్టాక్ అంటారు.
ఇంటర్సెప్షన్ ఆఫ్ ఫిస్టులస్ ట్రాక్ అండ్ అప్లికేషన్ ఆఫ్ క్షారసూత్ర. అంటే మనకి ట్రాక్ యొక్క లెంత్ పెద్దగా ఉన్నప్పుడు దాన్ని మనం షార్ట్ కట్ చేస్తాం అనమాట. అంటే ఎక్కడైతే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిందో అక్కడ నుంచి వెరీ నియర్ టు ద యానస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్ ఇలా పాస్ అవుతుంది అనుకోండి మోషన్కి వచ్చే మార్గంలోకి, అప్పుడు ఏం చేస్తామంటే నియర్ టు ద యానస్, అక్కడ నుంచి థ్రెడ్ వేయకుండా మనకి యానస్ నుంచి వెరీ నియర్, అంటే ఎక్కడ దగ్గరలో స్పింక్టర్ మెకానిజం దెబ్బతినకుండా ఆ ఏరియాకి మాత్రమే థ్రెడ్ వేయడం జరుగుతుంది అనమాట. అలా వేసినప్పుడు ఏంటంటే ఓన్లీ ఈ పార్ట్ ఒకటి కట్ అయిపోతే ఈ పక్కన ఉన్నటువంటి హోల్ కూడా ఆటోమేటిక్గా హీల్ అయిపోద్ది అనమాట. దెన్ ఇఫ్టాక్ అంటారు, బిహెచ్యూ టెక్నిక్ అంటారు అనమాట. ఇప్పుడు కొత్తగా వారణాసిలో వాళ్ళది చేస్తూ ఉన్నారు. సో దాన్ని మనం ఇంకా చేసినట్లయితే ఈ టైం రెడ్యూస్, అంటే ఆల్మోస్ట్ ఒక 6 months 8 months పట్టే టైం కూడా ఆల్మోస్ట్ ఒక 1.5 months మనము కంప్లీట్గా చేసి పంపించచ్చు. డాక్టర్, జనరల్గా ప్రైవేట్ పార్ట్స్ అని చెప్పి అందరూ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేస్తుంటారు, కనీసం ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోరు, డాక్టర్ని ఇంకా అసలే కన్సల్ట్ చేయరు అనమాట. ఒకవేళ అలా చేసినట్టయితే, నెగ్లెక్ట్ చేసినట్టయితే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? సో పైల్స్ని కానీ నెగ్లెక్ట్ చేసినట్లయితే, అంటే ఫస్ట్ స్టేజ్లో మనకి రక్తం పడుతూ ఉంటుంది కదా, సో ఆ స్టేజ్లోనే చూపించుకోకుండా దాచిపెట్టుకొని మళ్ళీ ఏం చూపిస్తానని చెప్పి ఏదో మజ్జిగ తాగేసేసి కొంచెం సాఫ్ట్ డేట్ తీసుకొని కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటారు చాలామంది. అలా అవాయిడ్ చేసినట్లయితే మనకు స్టేజెస్ దాటిపోతూ ఉంటాయి అనమాట. సో ఆల్మోస్ట్ మెడిసిన్స్ ద్వారా ట్రీట్ చేసేది ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు క్షారపాటనం కానీ సర్జరీకి వెళ్ళే పరిస్థితి వస్తూ ఉంటుంది అనమాట. అదొకటే కాకుండా ఏంటంటే రక్తం కారుతూ ఉంటుంది కదా కంటిన్యూస్గా, బాడీలో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, సో అలా హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తగ్గిపోతే కొంచెం సాయంత్రానికి అలసట రావడము, ఒక 2 మెట్లెక్కగానే అలసట రావడము, కొంచెం పొద్దున లేవగానే ముఖమంతా ఉబ్బినట్టుగా అనిపించడము, ఆకలి తగ్గిపోవడము, బరువు తగ్గిపోవడం, ఇలాంటి అనేటివి ఎనిమియాలో కనిపిస్తూ ఉంటాయి, రక్తహీనతలో. రక్తహీనతకు కారణం వచ్చేసి పైల్స్. అలా నెగ్లెక్ట్ చేసినట్లయితే నెక్స్ట్ మనకి ఎనిమియాలకు వెళ్ళిపోయి తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి అనమాట. సో దాని తర్వాత మళ్ళీ మనం సర్జరీ చేయాలన్నా కానీ మళ్ళీ బ్లడ్ ఎక్కిచ్చేసుకొని ఏ ప్రొసీజర్ చేయాలన్నా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేసి చేయాల్సి వస్తుంది. సో అంత కాంప్లికేటెడ్కి వెళ్ళిపోతారు పేషెంట్స్, సో పైల్స్ నెగ్లెక్ట్ చేసినట్లయితే. ఫిస్టులా వచ్చేసరికి ఏంటంటే సింపుల్గా ఫస్ట్ ఫామ్ అవడమే ట్రాక్ అనేది ఫామ్ అయి ఉంటుంది కాబట్టి, సో బిగినింగ్ స్టేజ్లో ఫస్ట్ మనకు పేషెంట్ మోషన్కి వెళ్ళినప్పుడు కొంచెం ఆ ఏరియాలో తడితడిగా అనిపిస్తూ ఉంది, లేకపోతే అప్పుడప్పుడు పసుకు అనిపిస్తూ ఉంది అంటే ఇమీడియట్గా డాక్టర్ చూపించుకోవడం బెటర్. ఒకవేళ నెగ్లెక్ట్ చేసినట్లయితే పేషెంట్ ఏమనుకుంటాడంటే అది అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంది కదా, సో ప్లస్ పసు వచ్చేస్తుంది, ఒక 1 month తర్వాత మళ్ళీ క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ పేషెంట్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మళ్ళీ ఏదో కొంచెము వేడి పదార్థాలు కానీ కొంచెం ఆహార పదార్థాలు కొంచెం అటు ఇటు చేసినప్పుడు మళ్ళీ ట్రాక్ నుంచి పసు వస్తూ ఉంటుంది. సో మళ్ళీ వాడు ఎప్పుడైతే పసు వస్తుందో మళ్ళీ వెళ్ళి ఒక యాంటీబయాటిక్ వేసుకుంటాడు, మళ్ళీ సప్రెస్ అయిపోతూ ఉంటుంది. సో అట్లా కాకుండా ఏంటంటే అలా కంటిన్యూస్గా చేస్తే ఒక్కొక్కసారి ఏంటంటే బయటికి పసు రాకుండా లోపలనే ఇంకో దగ్గర స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే సింగిల్ ట్రాక్ కాస్త మల్టిపుల్ ట్రాక్స్ అవుతాయి. ఈ బటక్ మీద ఉన్న ఫిస్టులా కాస్త ఈ బటక్ మీదకి వచ్చే అవకాశం ఉంటుంది, హార్షు ఫిస్టులా అంటారు. సో అట్లా పస్తు అనేది ఇంకో దగ్గర స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల పేషెంట్కి ఏంటంటే కాంప్లికేటెడ్ ఫిస్టులాస్, సింపుల్ ఫిస్టులా కాస్త కాంప్లికేటెడ్ ఫిస్టులా అయిపోయి పేషెంట్కి టైం ఎక్కువ పడుతూ ఉంటుంది, పేషెంట్ ఎక్కువ రోజులు ఇంట్లో ఉండడం ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో క్షారసూత్ర ట్రీట్మెంట్ గురించి మనం చాలా వింటూనే ఉన్నాం, కానీ కేఎస్ఎస్సి స్పెషాలిటీ ఏంటి ఇందులో? కేఎస్ఎస్సి ఎట్లా అంటే క్షారసూత్ర బయట చాలామంది అండర్ గ్రాడ్యుయేట్స్ కూడా అంటే పైన నేర్చుకొని చేస్తూ ఉంటారు. అంటే బయట మలద్వారం లోపల ఇంటర్నల్ ఓపెన్ని ప్రాపర్గా ఫైండ్ అవుట్ చేయకుండా ఏదో దొరికిన దానికి థ్రెడ్ వేసేసేసి దానంతా కట్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. సో వాళ్ళకి స్పింక్టర్ మెకానిజం మీద ఐడియా ఉండదు, ఓకే, ఫిజియాలజీ ఎనాటమీ మీద ప్రాపర్గా ఐడియా ఉండదు అనమాట. సో అలా చేసినప్పుడు ఏంటంటే పేషెంట్కి రికరెన్స్ వచ్చే అవకాశం ఉంటా ఉంటుంది. సో మన దగ్గర ఏంటంటే ప్రాపర్గా మనం డిజిటల్ ప్రాక్టోస్కోపీ అనేది ఒకటి టెస్ట్ ఉంది కాబట్టి దాని ద్వారా చూసుకొని ఇంటర్నల్ ఓపెనింగ్ కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసి మనము థ్రెడ్ వేయడం జరుగుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే లేడీ డాక్టర్. సో బయట ఏంటంటే లేడీస్ చూపించుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు మేల్ డాక్టర్కి, ఓకే. సో అలాంటి కండిషన్లు ఏంటంటే మనకి ఇక్కడ లేడీ డాక్టర్ యాన్సీ మేడము. సో ఆమె ద్వారా మనము వెళ్ళినట్లయితే లేడీ పేషెంట్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే సిగ్గులు అట్లాంటి పడకుండా కూడా వాళ్ళు హ్యాపీగా చూపించుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ సర్జరీ, అంటే ఆయుర్వేదిక్లో సర్జరీ చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఫిస్టులా మీద ఒక ప్రాపర్గా అవగాహన ఉంటుంది. సో వాళ్ళ దగ్గర వెళ్ళినట్టయితే మనకు ట్రీట్మెంట్ కరెక్ట్గా జరుగుతుంది. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్లో వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు కదా, వాళ్ళలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి? వాళ్ళని ఎలా మీరు ట్రీట్ చేస్తారు? సో జనరల్గా ప్రెగ్నెంట్ లేడీస్లో మనకు కనిపించేవి పైల్స్, ఫిషర్సే. ఫిస్టులాస్ బాగా తక్కువ కనిపిస్తాయి. ఫిస్టులాస్ ఉంటే మాత్రం ప్రెగ్నెన్సీలో మాత్రం క్షారసూత్ర వేయకూడదు, ఈవెన్ సర్జరీ కూడా చేయకూడదు. ప్రెగ్నెన్సీ కంప్లీషన్ అయిన తర్వాతనే మనం ఏదైనా ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో పైల్స్కు, ఫిషర్స్కి మాత్రం సింపుల్ మెడిసిన్స్ ద్వారా వాటి ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు. అసలు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి డాక్టర్? మలద్వారంలో ఒత్తిడి లేకుండా చూసుకోవాలి, అంటే కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవాలి ఫస్ట్ థింగ్. సో తీసుకునే ఆహార పదార్థాలు ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండాలి, టైంకి డైట్ తీసుకుంటూ ఉండాలి. జంక్ ఫుడ్స్ అనేది మాక్సిమం అవాయిడ్ చేయాలి. ఒకవేళ తీసుకోవాల్సి వచ్చిన ఒక పూట తినేసేసి ఇంకో పూట దాన్ని అవాయిడ్ చేయాల్సి వస్తున్నాం. ఎక్కువ మజ్జిగ లాంటిది ఎక్కువ తీసుకుంటూ ఉండాలన్నమాట. దానివల్ల ఏంటంటే కాన్స్టిపేషన్ అనేది లేకుండా ఉంటుంది. అండ్ కంటిన్యూస్ సిట్టింగ్ ఇలాంటిది అనేది లేకుండా చూసుకోవాలి.
ఫిస్టులాకి వచ్చేసరికి మాత్రము జనరల్గా మనకు తెలియకుండా కానీ లోపల నుంచి ఇన్ఫెక్షన్ అనేది ట్రావెల్ అయిపోయి ఏర్పడుతూ ఉంటుంది అనమాట. సో కాకపోతే ఏంటంటే పైల్స్, ఫిజర్స్ ఇవన్నీ లేకుండా చూసుకున్నట్లయితే మనకు ఫిస్టులా వచ్చే అవకాశం అనేది చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. కంటిన్యూస్ సిట్టింగ్ ఒకటి లేకుండా చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఐరిలో ప్రెషర్ అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఫిషెస్ కానీ లేకపోతే హిమరాయిడ్స్ కానీ లోపల ప్రాంతంలో ఉన్నటువంటి నొప్పి, వాపు అట్లాంటివి ప్రాక్టైటిస్ అంటారు, అట్లాంటివి కూడా మనకు లేకుండా చూసుకున్నట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా చూసుకోవచ్చు. అవునండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్.